అనగనగా రామాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక పేద తల్లి. ఆ పేద తల్లికి 4 కూతుళ్ళు. కానీ ఆ తల్లి కూతుళ్ళు ఎలా తింటున్నారో ఎలా ఉంటున్నారో ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఇదేంటి తల్లి ఎలా పోషించిందని ఒక్కరు కూడా జాలిపడినోళ్ళు లేరు. కానీ ఆ తల్లి ఎలాగా కష్టపడి పోషించిందో ఇప్పుడు కథలోకి వెళ్ళి చూద్దాం. అమ్మా, ఏంటమ్మా మన పరిస్థితి ఎలాగుంది? ఏదైనా మేము పని చూసుకొని పనిలోకి వెళ్తామమ్మా. అమ్మ లల్లి, ఏం పనిలోకి వెళ్తానమ్మా? నేను ఏదో పని చేసి మిమ్మల్ని పోషిస్తాను. మీరు పనిలోకి వెళ్తే చూసిన వాళ్ళందరూ ఇదేంటి ఆడపిల్లలు ఇలా పంపిస్తుందని అనుకుంటారమ్మా. అక్క, నాకు మాత్రం మంచి మంచి డ్రెస్సులు కావాలక్క. ఏంటమ్మా చెల్లి, మనం చూస్తే లేని వాళ్ళవి మనకి మంచి మంచి డ్రెస్సులు ఎలా వస్తాయి చెప్పు? నాకైతే నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను. నాకైతే 2000 కావాలక్క ఇప్పుడు. ఏంటి 2000? 2000 ఉంటే మన పరిస్థితి ఎందుకు ఇలాగుంటుంది? నీ 2000 ఎట్టి నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తే ఆ 2000కి మనకు ఒక నెల రోజులు గడుస్తుంది. ఏమో, నాకు అవన్నీ తెలియదు. నాకు 2 రోజుల్లో 2000 కావాలి. నా మేకప్ చేసుకుంటేనే కానీ నేను అస్సలు నా అందమంతా ఏమైపోతుంది. ఎందుకల్లా ఇలాగ దెబ్బలాడుకుంటారు? నేను ఏదో పనిలోకి వెళ్తాను, ఉండండి. పిన్ని, శారదా పిన్ని, పని చూడమన్నావు, పనిలోకి వస్తానన్నావు, వస్తావా? వస్తున్నాను. అదే మా పిల్లలకి చెప్తున్నాను, పని చూసుకున్నాను, పనిలోకి వెళ్తాను, ఇంటికాడ పనులు చక్కపెట్టండి అని చెప్పాను. తొందరగా రా, టైం అయిపోతుంది. వెళ్ళండి లోపలికి. వర్షం పడుతుంది, లోపలికి పదండి. అమ్మ ఇప్పుడే పనిలోకి వెళ్ళింది, తడిసిపోతుందో ఏంటో. హాయ్, వెళ్ళి పడుతుంది వర్షంలో. నేను కొంచెం తడిసి వస్తానక్క, నాకు చాలా సరదాగా ఉందక్క. జలుబు చేస్తే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అదొక ఫీజు ఇవ్వాలి, మనకు అంత అవసరమా? పదండి లోపలికి. అక్క, నాకు వేడివేడిగా పకోడీ కావాలక్క. ముందు లోపలికి నడండి. అక్క, ఇంట్లో కూడా కారిపోతుంది. అవునవును, గిన్నెలు తీసుకొచ్చి పెట్టండి. ఏంటి ప్లేటు? అదేనా వర్షం అయినా నీరు ఏమైనా ఆగుతుందా? ఏదైనా బకెట్లో ఉంటే తీసుకుంటారా? అక్క, ఇదిగో ఇంట్లో పడుతుంది వర్షం. ఏంటో, మనం బాగా చదువుకొని బాగా మంచి జాబ్ చేస్తే మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా అక్క. మనకి ఇప్పుడు ఆ పరిస్థితి రాదు కదా అక్క. అవును, మీరైనా బాగా చదువుకోండి. మీరు మంచి జాబులు చేస్తే మంచి బాగా సంపాదించి అప్పుడు పెద్ద ఇల్లు కట్టి అమ్మని ముందు బకెట్లు తీసుకొని పెట్టండి. సరదాక్క, ఆగు ఆగు, ఇక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ ఉందాం, ఆగు ఒకసేపు. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. లేకపోతే తడిసిపోయావంటే ఇప్పుడు దాట దగ్గరికి పరిగెట్టాలి. సరదాక్క, నీకు ఒక విషయం చెప్పమంటావా? ఏంటే చెప్పు. నీ పెద్ద పిల్లకి పెళ్లి చేస్తావా? సంబంధం చూశాను. పెళ్ళంటే ఇప్పుడు కొన్ని డబ్బులు కావాలి కదా. ఇప్పుడు డబ్బులు అంటే నా దగ్గర అన్ని డబ్బులు ఎలాగ వస్తాయి? అది కాదక్క, కొంచెం లేనింటి సంబంధమే, కట్నం ఏం అవసరం లేదు. కాకపోతే పెళ్లి ఖర్చులకు మాత్రం కొంత కంత ఇస్తే సరిపోతుంది. అవును, చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు అన్ని డబ్బులు అంటే నేను ఎక్కడ తీసుకుని రావాలి? అలా కాదక్క, నేను చెప్పింది ఒకసారి విను. ఏంటంటే అబ్బాయికి కూలి పని చేసుకుంటాడు, కానీ అబ్బాయికి కొంచెం చెయ్యి అవ్వకు. దానివల్ల అబ్బాయికి కొంచెం సంబంధాలు రావడం కష్టంగా ఉంది. మీ అమ్మాయి ఇచ్చి చేసావంటే ఆ అబ్బాయిని కొంచెం మంచిగా చూసుకుంటుంది కదా. ఏంటి, అమ్మాయికి అలాంటి సంబంధం చూస్తావా? నేను లేనింటి దాన్ని అయితే అవ్వచ్చు, కానీ అలాంటి చెయ్యి అవ్వకు కాలు అవ్వకోడికి మాత్రం ఎలాగిచ్చేస్తాం చూస్తుండగాను. ఏంటి శారదక్క, నీ దగ్గర చూస్తే డబ్బులు లేవంటున్నావు, సంబంధం ఏమో ఎంత పెద్ద దజ్జ సంబంధాలు చేయాలనుకుంటున్నావు. ఏంటో నీ దజ్జ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. దాని జాతకంలో ఎలాగో రాసి పెట్టుంటే అలాగ అవుతుంది. సరే అక్క, నీ ఇష్టం. నేను చెప్పడం అయితే చెప్పాను. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా కట్నం లేకుండా మీ అమ్మాయి పెళ్ళి ఒక అమ్మాయి పెళ్లి చేసావంటే మిగతా ముగ్గురు తర్వాత అవుతుంది. అది నేను చెప్పేది. చెప్పేవులే, మంచి సంబంధం తీసుకొచ్చావు, చాలులే. ఎంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి చేసేస్తావా మీ అమ్మాయిలకి? ఏమో, రాజకుమారులు లాంటి వాళ్ళు రావచ్చేమో, వాళ్ళ జాతకంలో ఉన్నదేమో. సరేలే, వర్షం తగ్గినట్టుంది, పద వెళ్దాం. సరే పద పోదాం. సరే అక్క, నేను వెళ్తున్నానైతే. మరి పని ఉంటే ఇప్పుడు వచ్చి చెప్తాను. సరే వెళ్ళి అయితే. పిల్లలు ఏం చేస్తున్నారు? వర్షం పడుతుంది, లోపల కారిపోతుంది, చూసారా లేదా? అమ్మా, మేము ఇంట్లోనే ఉన్నాం, రామ్మా. లేనోళ్ళంటే అందరికీ లోకువే, ఈవిడికి లోకువైపోయినట్టున్నాం మనం. ఎవరమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మనం లేనోళ్ళు అంటే అందరికీ లోకువే. ఎవరమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు?
ఇంకెవరు పొద్దున్న పల్లెకి తీసుకెళ్ళింది కదా ఆవిడే. అక్కకంట సంబంధం చూసిందండి. సంబంధం మహా గొప్పల సంబంధం. సంబంధమా? ఏం సంబంధం అమ్మా? ఏంటి ఏం సంబంధం? చెయ్యి అంకంట, కాలు అంకంట, కట్నం లేకుండా పెళ్లి చేసేస్తుందంట. అలాంటి సంబంధం ఏం వద్దమ్మా. అక్కకి మంచి కట్నం ఎక్కువ ఇచ్చి మంచి పెళ్లి చేద్దాం. నువ్వు అలాంటి సంబంధాలు అవి ఒప్పుకోకు. ఏం చేస్తామమ్మా, మనం లేనోళ్ళం కదా, మరి అలాంటి సంబంధాలే తీసుకొస్తారు. ఎవరైనా ఇంతే కదా. లేదు లేదమ్మా, మేము బాగా చదువుకుంటాం, మేము ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం, కట్నం ఎక్కువ ఇచ్చైనా సరే మంచి సంబంధమే చేద్దాం. చాలా ఆశలు ఉన్నాయి. దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడో ఏంటో. మనం ఈ లేనింటి పేదరికాన్ని ఎప్పుడు మనల్ని ఆ దేవుడు మనల్ని మెచ్చి మనకి ఎక్కువ వరవిస్తాడో అర్థం కావట్లేదు. ఆ పక్కింటి పద్మ దానికి బాగా ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. మనల్ని అంటే బాగా లోకు చేస్తుంది. ఎందుకమ్మా వాళ్ళతోని గొడవ? ఎందుకు, వదిలే. సరే కానీ అక్కలేరి. రేయ్, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? వడ్డీ డబ్బులు. అమ్మో, శెట్టి గారు వచ్చేసినట్టున్నారు డబ్బులకి. అమ్మోబాయ్, నేను లేవని చెప్పండి. ఎవరమ్మా? డబ్బులు అడుగుతాడు కదా, మా అమ్మ లేదు, బయటికి వెళ్ళిందని చెప్పండి. సరేనమ్మా. ఏ శారదా, మా శారదా. అంకుల్, మా అమ్మ లేదు అంకుల్ ఇంట్లోని. ఏంటి అక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది అంకుల్. ఏంటి డబ్బులు ఇవ్వాలని తప్పించుకోవడానికి ఇలా చెప్తున్నదా నిన్ను? కాదంకుల్, నిజంగానే బయటికి వెళ్ళింది మా అమ్మ. ఇదిగో పిల్లలు, ఇదే చెప్తున్నాను. మీ అమ్మ వచ్చాక నా వడ్డీలు డబ్బులు, అసలు డబ్బులు, మొత్తం డబ్బులు ఇవ్వకపోతే మీ ఇల్లు ఈ పూరి గుడిసు కూడా ఉండి నేను. సరే అంకుల్. తర్వాత రోజు ఏమైందో చూద్దామా ఫ్రెండ్స్. అన్నయ్య బాగున్నారా? బాగానే ఉన్నాం చెల్లమ్మ. ఏంటన్నయ్య ఇలాగొచ్చారు? నాకు తెలిసిన సంబంధం 2 సంబంధాలు ఉన్నాయమ్మా. పెద్దదానికి రెండో దానికి చేసావంటే ఇంకిద్దరిని తర్వాత ఏదోలా చేద్ది కానీ. అమ్మో అన్నయ్య, ఇద్దరికా 2 పెళ్ళిళ్ళు నేనెక్కడ చేయగలను అన్నయ్య? చెల్లమ్మ, నేను చెప్పింది ఒకసారి విను. మీ పిల్లలిద్దరూ చాలా అదృష్టవంతురాలు. సంబంధాలు మాత్రం చాలా మంచి సంబంధం. ఎందుకంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానో ఆలోచించు. వాళ్ళకి పైసా కట్నం వద్దన్నారు. గుళ్ళో పెళ్లి చేసుకుంటే శుభ్రంగా ఒక పైసా లేకుండా నువ్వు 2 పిల్లలు పెళ్లి చేసిందని అవుతావు. అన్నయ్య మరి అది మరి నువ్వేం ఆలోచించుకో, నేను చూసుకుంటాను కదా. నీకు ఎలాగైనా హెల్ప్ చేయనియమ్మా. మరి అన్నయ్య ఆడపిల్లల కన్నా అడుగుతారేమో కదా అన్నయ్య. అవన్నీ నేను చూసుకుంటాను కదా. మీ ఆయన నాకు ఎంతో సాయం చేశాడు, నేను ఎలాగైనా సాయం చేయనియమ్మా. మరి అన్నయ్య ఆడపడుసు కట్నం? ఇంకా అవన్నీ ఏం మాట్లాడకో, నేను చూసుకుంటానని చెప్పాను కదా. సరే అన్నయ్య, నీ ఇష్టమైతే. అలా అందరికీ పెళ్ళిళ్ళు చేసేస్తుంది శారద. 4 కూతుళ్ళు మెట్టికి వెళ్ళిపోతారు. ఫస్ట్ చిన్న కూతురు మాత్రం స్టైల్గా పెళ్లి చేసుకుంటుంది. ఆగండి ఫ్రెండ్స్, శారద అయితే 4 కూతుర్లకి పెళ్ళిళ్ళు చేసేస్తుంది. కథ అంతా ముగిసింది. కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్లని టిక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏ వీడియోలు కావాలో మాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మేము చేయడానికి ప్రయత్నించాం.